సంక్రాంతికి ఆంధ్రల కోళ్ల పందాలు, అంతటా గంగెడ్ల ఆటలు, తమిళనాడుల జల్లికట్టు, కర్ణాటకల కంబల ఆటలు అంటే బురదమడుగుల దున్నలు రువ్వడి ఉరుకుతాంటే వెనక మరల అంతే రువ్వడిగా మనిషి ఉరుకుతాడు. ఇట్లా ఒక్కొక్క పండుగకు ఒక్కో తీరు ఆటలు పోటీలు ఉంటాయి. మరి దీవిలంటే హౌ సదర్ సంబురాలే చూద్దాం పాండ్రి ఈ తాపకు ఎట్లుంటదా. దున్నరాజులంటే దున్నరాజులే పో కర్రెగా నిగనిగలాడుతున్నాయి. నిలబడితే మనిషి కంటే ఎత్తే ఉన్నాయి. ఒకటి ఏం తక్కువ 6 అడుగులు 800 కిలోల కాంచెల్లి 2 టన్నుల వజన్ కూడా ఉంటాయి. 6 దున్నలు హర్యానా పంజాబ్ కెళ్లి సదర్ సంబరాలకు మన హైదరాబాద్ కు వచ్చినాయి. దీని పేరు గోలుటు. ఎన్నో అవార్డులు కొట్టుకొచ్చి 25 మాటలకు గెలిచిందట. ఏజీ 8 ఏండ్లు, వజను 2000 కిలోలు. ఈ దున్నరాజు తిండి అలాగుంటది. మళ్ళా కాజు, పిస్తా, బాదాం, ఆపిల్స్, ఉదయం సాయంత్రం పాలు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 20 లీటర్ల పాలు, 50 కిలోల మక్కదాన, 10 కిలోల షేపులు, 5 డజన్ల అరటి పండ్లు, 5 కిలోల గోధుమ పొట్టు, మిక్స్ డ్రై ఫ్రూట్లు అడ్డు తింటదంటే చూడండిగా. చిన్నది పెయికి పట్టడానికి పొద్దుగాల పొద్దుమిక వాకింగ్. దినం 2 మాటల షాంపూ పెట్టి తానం చేపిస్తారు. అటెంక ఆవరణతోటి మసాజ్ చేస్తే నున్నగా నిగనిగలాడుతుంటది. ఇవి పండుకోవడానికి రబ్బర్ మ్యాట్లు వారుస్తారు. మంచి చెడ్డలు చూసుకోవడానికి సపరేట్ మనుషులు ఉంటారు. ఒక్కొక్క దున్నకు వచ్చేసి డైలీ ఒక 5,000 to 10,000 రూపీస్ ఖర్చు ఉంటది. ఈజీగా ఏజ్ ని బట్టి డైట్ ఇస్తాము. ఇది రోలెక్స్ 4 ఏండ్లు ఉంటది, 1200 కిలోల బరువు. హర్యానాలో 6 మాటలు ఛాంపియన్. దీని పేరు బజరంగి. పుట్టి 2 ఏండ్లు, వజను 800. ఇదేమో బాద్షా 5 ఏండ్లు, 1500 కిలోల వజను. షేరా, కోహినూరు ఇంకో 2 దున్నాలు. హర్యానా పంజాబ్ కెళ్ళి మన పట్టణానికి తీసుకొస్తానికి 10 రోజులు పట్టిందట. ట్రాన్స్పోర్టేషన్ 10 లక్షలు, మొత్తం 20-25 లక్షలు ఖర్చు వస్తుంది మేడం మాకు.